మాఘమాస అమావాస్యను పురస్కరించుకొని ప్రారంభమైన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ చైర్మన్ ఉషయ్య రాజరెడ్డి తెలిపారు. ఈ జాతర మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులో వాగు ఒడ్డున వెలిసిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య సందర్భంగా నిర్వహించిన జాతరకు సంబంధించి హుండీలను దేవాదాయ ధర్మాదాయ శాఖ వికాస తరంగిణి సిద్దిపేట సేవా సమితి దుబ్బాక మహిళల ఆధ్వర్యంలో లెక్కించారు. 4 రోజుల జాతరకు సంబంధించిన హుండీల లెక్కింపులో మొత్తం 3,400,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీ రామలింగేశ్వర స్వామి కృపా కటాక్షాలతో భక్తులంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా తెలిపారు. జాతర ఉత్సవాల నిర్వహణకు సహకరించిన అర్చకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, పాలక మండలి సభ్యులు, భక్తులు, అన్ని శాఖల అధికారులకు ఆలయ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీధర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు శంకరయ్య, చంద్రకుమార్, డైరెక్టర్ లత, మల్లేశం, అర్చకులు సాకేష్ శర్మ, శ్రీనివాస్ శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం, రామేశ్వరంపల్లి విలేజ్, బొంపల్లి అక్బర్పేట మండలం, సిద్దిపేట జిల్లాలో మాఘమాస జాతర సందర్భంగా ఈరోజు అనగా ఈ ఆదాయం వచ్చేసి 3,400,000 రూపాయలు సమకూరింది. ప్రతి రూపాయలను దేవాలయ అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది. శ్రీ దక్షిణ కాశీగా పిలువబడే కూడవెల్లి జాతర అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈరోజు జాతరలో భాగంగా ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది. ఉండి లెక్కింపు చేయగా 3,400,000 రూపాయలు ఉండి లెక్క వచ్చినది. ఆ యొక్క రూపాయలను బ్యాంకు ఖాతాలో స్వామివారికి ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ యొక్క జాతరకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పోలీసు వారు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఎవరైతే ఈ స్వామివారి జాతరకు వారి సహకారాలు అందించారో వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జాతరకు వచ్చిన భక్తులకు ఆ స్వామివారి కృప ఎల్లవేళ ఉండాలని ఆ యొక్క శివయ్యను కోరుకుంటున్నాను.